నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, వైసీపీ మాజీ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ త్వరలో జరగనున్న ఏపీ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికార వైసీపీ అత్యంత ఘోరంగా ఓటమి చెందబోతుందని ఆయన తీర్మానించారు. ఆ పార్టీ మరోసారి గెలవడం అసాధ్యమని, జగన్ ముఖ్యమంత్రిగా పాలనను గాడి తప్పించారని, పప్పు బెల్లాలు పంచినట్లు ప్రభుత్వ ఆస్తులను పంచిపెట్టడమే పాలన కాదని, కేవలం సంక్షేమంపైనే ఫోకస్ పెట్టడం, అభివృద్ధిని పక్కన పెట్టడం జగన్ కి మైనస్ గా మారుతోందని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. జగన్ తో అత్యంత సన్నిహితంగా పనిచేశారు ప్రశాంత్ కిషోర్. గత ఎన్నికలలో వైసీపీకి ఎన్నికల వ్యూహాలను అందించారు. ఆ పార్టీ 2019లో భారీ మెజారిటీతో గెలుపొందడానికి పీకే సలహాలు, సూచనలే అనే చర్చ ఉంది రాజకీయ వర్గాల్లో. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పీకేతో విభేదాలు మొదలయ్యాయని తెలుస్తోంది. గత కొంతకాలంగా జగన్ పాలనా తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్. కేవలం ప్యాలెస్ కే పరిమితం అవడం, ప్రజలకు దూరంగా ఉండడం కూడా జగన్ కి అత్యంత మైనస్ గా మారుతోందని పీకే భావిస్తున్నారు. ఇదే అంశాన్ని తాజాగా జరిగిన ఓ న్యూస్ పేపర్ చర్చా గోష్ఠిలోనూ అభిప్రాయపడ్డారు. అంతేకాదు, గత ఎన్నికలలో తాను కొన్ని రాజకీయ పార్టీలకు వ్యూహాలు అందించి తప్పు చేశానని కూడా పలుమార్లు తెలిపారు పీకే. జగన్ ని అభివృద్ధి వైపు ఫోకస్ చేయాలని, దానికి కొంత రూట్ మ్యాప్ కూడా ఇచ్చినా ఆయన కేవలం సంక్షేమం మీద దృష్టి పెట్టడంతో పీకే విసిగిపోయారని, దీంతో జగన్ పట్ల ఆయన వైఖరి మారినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. దీంతో జగన్ కి దూరమైన పీకే రాష్ట్ర సంక్షేమం, భద్రత కోసం టీడీపీ అధినేత చంద్రబాబుతో దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. తాను గతంలో చేసిన తప్పును దిద్దుకోవడం మొదలు పెట్టారని చెబుతారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల పీకే ఏపీలో పలు సర్వేలు చేస్తున్నారు. వాటి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ తోనే తాజాగా జగన్ ఓడిపోవడం ఖాయమని, భారీ తేడాతో ఓడిపోవడం ఖాయమని తేల్చిపారేశాడు ప్రశాంత్ కిషోర్. ఇటు జగన్ కి రాజకీయ వ్యూహాలు అందజేస్తున్న ఐపాక్ టీంతో ప్రశాంత్ కిషోర్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అవి పీకేకి చేరాయని అంటున్నారు. వాటి ప్రభావంతోనే పీకే తన వైఖరి కుండ బద్దలు కొట్టారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఏపీలో జగన్ ఓటమి ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.